ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వారికి ఆశీస్సులను కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారిని కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన ఇటు తల్లిదండ్రుల నుంచి అటు అత్తమామల నుంచి సకుటుంబంలో ఉండబడిన వారందరూ కూడా మిమ్మల్ని ఒక రకమైనటువంటి ధనాన్ని సంపాదించే ఏటీఎంగా చూస్తున్నారు. మీరు డబ్బులు ఇస్తున్నంత వరకు మీరు వాళ్ళ పాలిట దేవుడు. మీరు ఏ రోజైతే డబ్బులు ఇవ్వడం మానేస్తారో ఆ రోజు నుంచి మీరు పాలిట రాక్షసుల్లా కనపడుతూ ఉంటారు. మీరు ఇంత సేవ, ఇంత ధనము, ఇంత సమయాన్ని ఎవరికోసం వెచ్చించారయ్యా అంటే మీ దగ్గర సమాధానం లేదు, తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా సమాధానం ఉండదు. అర్ధాష్టమ రాహు కనుక మీ డబ్బులు ఎవరైతే నా అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు, బావలు, బామర్దులు, సొంత అన్నదమ్ములని మీరు ఎప్పుడైతే అనుకుంటారో వారే మీరు శత్రువులు అవుతారో అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో నైపుణ్యత, మీ పిల్లలకు శిక్షణ, మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచించడంలో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన నీటి భయం, అగ్ని భయం, చోర భయం, అన్నింటా ఆలోచన, ఆరోగ్యంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో అని చెప్పి నిత్యము సతమతమవుతూ ఉంటారు. అలాగనే 7వ స్థానంలో ఏడాది తర్వాత బుధ భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, నూతన వాహనాలు క్రయ విక్రయాలు అవ్వడం, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విశేషమైనటువంటి నూతన ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమంలో విజయం మీ సొంతమవుతుంది. అష్టమంలో బుధుడు సంచారం చేయడం వలన మీరు చేస్తున్న వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఏ పని చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి, సరైన సన్మార్గంలో ప్రయాణం చేయండి, అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక శుక్రవారం అమావాస్య ఆరుద్ర నక్షత్ర సందర్భంగా కళవు వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామి వారికి
ఒక తులసిమాల సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమతో పసుపుతో పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామివారి యొక్క దీపము, కూష్మాండ దీపము లేక నారికేళ దీపము, అలాగనే కాళభైరవ అష్టకాన్ని వినడం, హోమ కార్యక్రమం పాల్గొనడం, పక్షులకు కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం, గోమాతలకు ఆహారం ఏర్పాటు చేయడం వలన మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలి, ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు. వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని, అష్టమి తిథి యందు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేయాలి, పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి, అమావాస్య తిథి యందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నారా? మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి, ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి 12 శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము, ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా? కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి, నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, మీ ఫరములు కానీ, సంస్థలు కానీ, ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాడ దీపము, ఆయుష రుద్ర హోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.